స్పాడెక్స్ ప్రయోగం ఇస్రో సంస్థ షార్ అంతరిక్ష కేంద్రం నుండి 1వ లాంచ్ ప్యాడ్ ద్వారా PSLV-C60 రాకెట్ ద్వారా 30వ తారీఖు డిసెంబర్ నెల 2024వ తారీఖున అంతరిక్షంలోకి పంపించే ప్రయోగం పేరు స్పాడెక్స్. ఈ స్పాడెక్స్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లే రాకెట్ పేరు పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C60 PSLV-C60. ఈ PSLV-C60 ద్వారా 30వ తారీఖు డిసెంబర్ నెలలో 220 కేజీలు బరువు కలిగిన 2 ఉపగ్రహాలు శాటిలైట్స్, ఇది రాకెట్ PSLV-C60 అనేది రాకెట్టు. ఈ రాకెట్ ద్వారాగా తీసుకెళ్లే ఉపగ్రహాలు 2 ఉంటాయి. ఆ రెండుల్ని SDX-01 దీన్ని సేజర్ అంటారు, SDX-02 దీన్ని టార్గెట్ అంటారు. ఈ టార్గెట్ సేజరు SDX-1 SDX-2 220 కిలోగ్రాముల బరువు గల ఈ యొక్క స్పాడెక్స్ అనే ఉపగ్రహాలని అంతరిక్షంలోకి మోసుకెళ్లే రాకెట్ పేరు PSLV-C60. ఈ PSLV-C60 మోసుకెళ్లే ఈ యొక్క స్పాడెక్స్ యొక్క పూర్తి పేరు స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పాడెక్స్ తయారీ సంస్థ పేరు ప్రొఫెసర్ UR రావు శాటిలైట్ సెంటర్ మరియు అనంత్ టెక్నాలజీస్ మరియు ప్రొఫెసర్ UR రావు శాటిలైట్ సెంటర్ వారు తయారు చేసిన ఉపగ్రహం పేరు స్పాడెక్స్ ఉపగ్రహం. దీనిలో 2 ఉంటాయి. ఆ 2 1 2 ఈ ప్రొఫెసర్ UR రావు శాటిలైట్ సెంటర్ వారు అనంత్ టెక్నాలజీ వారు కలిసి తయారు చేసిన ఈ ఉపగ్రహం యొక్క ఉపయోగం చంద్రుని పైన పరిశోధనలకు ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే భవిష్యత్తులో ఇస్రో జరపబోయే ప్రయోగాలు, ఇస్రో అనే సంస్థ రానున్న కాలంలో భారతదేశం నుంచి సొంతగా మానవ సహిత యాత్రను చేపట్టాలనుకుంటుంది. కాబట్టి అంతరిక్షంలోకి అంటే మరియు అంతరిక్షంలోనే ఒక స్పేస్ స్టేషన్ నిర్మించాలనుకుంటుంది. కాబట్టి ఆ యొక్క విషయాలపైన పరిశోధన చేయడానికి ఈ స్పాడెక్స్